రైట్, మనం ఏ వాక్యంలో ఉన్నాం? ఆ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఆవగొట్టేస్తాను, ఇది చెయ్యొచ్చు అనిపించింది పొద్దున్న అక్కడ చెప్తున్నప్పుడు, కానీ ఇంకా ఆవగొట్టేస్తాను ఈ రోజుతో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన యందు విశ్వాసముంచువారు నశింపక, విశ్వాసం ఉంచువారు అందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించెను. చాలా అద్భుతమైన మాట. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ నశించకుండా రక్షించబడాలి. ఎందుకు నశిస్తున్నారు? ఏదైనా తోటలో ఆదాము దేవుడు తినవద్దన్న పండుని తిన్నాడు. దానివలన నాశనం అనేది మానవ జాతికి వచ్చింది. అంటే నాశనం ప్రతి ఒక్కడి దగ్గర రెడీగా ఉంటుంది. వాడికి ప్రాణం తీస్తుంది, వాడి ప్రాణం పాతాళానికి పోతుంది. ఇదే వచ్చిన పెద్ద నష్టం. చనిపోయిన మనిషి యొక్క ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది. పాతాళానికి, మరణం, దీన్ని ఏమంటాం మనం? మరణం యొక్క బలం ఏంటంటే జరిగిన పాపం ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఆ సాతానుగడి బలం ఈ ఆత్మ పాతాళంలో బంధించబడిపోద్ది, ఏళ్తుంది. ఈ మరణం ఎలాంటిది? పాపం వల్ల వచ్చిన మరణం ఏళ్తుంది మనల్ని. ఇక్కడ ఆత్మని శరీరాన్ని వేరు చేస్తుంది. వేరు చేసిన తర్వాత పాతాళంలో ఏళ్తుంది మనల్ని. అందుకనే ఆదాము నుండి మోషే వరకు మరణము ఏలెను. అది దావీదా, దానియేలా ఎవ్వరు లెక్కలేదు. అది ఎంత గొప్ప ప్రవక్తలు, ఇర్మియా, యెషయా, ఎవ్వరు లెక్కలేదు. చనిపోయిన ప్రతి వారు కూడా పాతాళంలో వారి ఆత్మలు అక్కడ బంధించబడతాయి. అందులో బయటికి రావడానికి లేదు. అది మరణం యొక్క బలం, మరణం యొక్క ప్రభావం, మరణం యొక్క అధికారం. ఈ భూమి మీద చాలా రకాల అంతరాలు ఉంటాయి. బిలో పావర్టీ లైన్, దరిద్ర రేఖకు కిందనున్న జీవితాలు ఉంటాయి. పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు, మిలియనీర్స్, లగ్జరియస్ లైఫ్ జీవించే వాళ్ళు ఉంటారు. చాలా అంతరాలు ఉంటాయి ఈ భూమి మీద ఉన్నప్పుడు. దానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది లక్ను బట్టి అయిపోతారు, కొంతమంది వాళ్ళ టాలెంట్ని బట్టి రేజ్ అవుతారు, కొంతమంది వాళ్ళ అత్తమామల సహాయం వల్ల రేజ్ అవుతారు, కొంతమంది కష్టపడి గొడ్లో పనిచేయడం వల్ల రేజ్ అవుతారు, కొంతమంది వాళ్ళ తెలివితేటలను సరిగ్గా వాడడం వల్ల డబ్బులు సంపాదించుకుంటారు, కొంతమంది ఇవన్నీ ఉన్నా సరే ఉన్నాయి పోగొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ రకరకాల అంతరాలు ఉంటాయి. ఆ అంతరాలకి రకరకాల కారణాలు ఉంటాయి. ఆ అంతరాల నుంచి ఒకరోజు ఒకటి కింద పడవచ్చు, ఒకరోజు ఒకటి పైకి రావచ్చు. ఇన్ని రకాల అంతరాలు భూమి మీద మనిషి బ్రతుకుతున్నప్పుడు ఉంటాయి. కానీ చచ్చిపోయిన తర్వాత ఏ అంతరం లేదు. పాతాళానికి వెళ్ళిన తర్వాత ఒక్కటే, ఇక ఏమీ లేవు, ఎక్కువలు తక్కువలు ఏమీ లేవు. ఇక మనిషి చచ్చిపోతే రెండు, నాశనముకు పో పాతాళము, తర్వాత నిత్య జీవము. మనిషి చచ్చిపోతే అక్కడ ఉండే అంతరాలు రెండు. ఆ రెండింటిని డబ్బు డిసైడ్ చేయదు, క్యాస్ట్ డిసైడ్ చేయదు, పొలిటికల్ పవర్ డిసైడ్ చేయదు, మనం ఏదో మనకున్న మంచి పేరు డిసైడ్ చేయదు. దేవుణ్ణి ఎవరు సంతృప్తి పరిచేలా జీవిస్తారో వారు మాత్రము నిత్య జీవంలో ఉంటే, సంతృప్తి పరచని వారు నరకములో ఉంటారు. కానీ అప్పుడు దాకా జనాలు అనుకునే అభిప్రాయం వేరుంటుంది, జనాల ఉద్దేశం వేరుంటుంది. చాలా మంచి సేవ చేస్తున్నాడు, అద్భుతాలు వచ్చే సూచక్రియలు భలే, చాలా 100 మందికి బాప్తిస్మలు ఇచ్చిన అతను చచ్చిపోయి ప్రభు సింహాసనం దగ్గర నుంచుంటే, నీవెవరో నాకు తెలీదు అని అన్నాడు. అదేంటి ప్రభు, ప్రవచించాం, దెయ్యాలు ఎలగొట్టాం, అద్భుతాలు చేసాం అంటే నాకు తెలియదు నువ్వెవరో.
రీజన్ ఏంటంటే ఆయన సాటిస్ఫై అవ్వలేదు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు సంతృప్తి చెందలేదు. ఇతను ఎలా ప్రవర్తించాడేంటి, నాకు సరిపోలేదు, నేను కోరుకున్నట్టు ఇతను చేయలేదు, నేను అనుకున్నట్టు ఇతను జీవించలేకపోయాడు అని అనుకుంటాడు. అతను భూమి మీద ఏదో సాధించడం కాదు, మనం ఉన్నది భూమి మీద దేవుడు అనుకున్నట్లుగా జీవించగలిగితే నిత్య జీవంలో ఉంటాం, జీవించలేకపోతే నాశనానికి వెళ్ళిపోతాం. ఇంకేమీ డిసైడ్ చేయు, దేవుడు నీ ప్రవర్తనను బట్టి దాన్ని డిసైడ్ చేస్తాడు, అందులో అంతరాలేం లేవు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరూ నశించక నిత్య జీవం పొందాలని ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నశించకూడదు అనుకుంటున్నాడు, ఎందుకంటే అందులోకి వెళ్ళిన వాళ్ళని మారడానికి చెప్పాను కదా, అంతరాలు ఇక్కడ మారచ్చు, అక్కడ మారు. పైనోడు కిందకు వచ్చేస్తాడు, ఇక్కడ కిందోడు పైకి వెళ్ళిపోతాడు సడన్గా, కానీ అక్కడ అలా మారదు, అక్కడ డిసైడ్ అయిపోతుంది, దాన్ని ఎవరు మార్చలేరు. ఆ అంతరాలకి కారణాన్ని తొలగించి అందరినీ ఒక్కటి చెయ్యాలనేది దేవుని సంకల్పమై ఉన్నది. హల్లెలూయా. రైట్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఈరోజు మనం చూడబోయేది నశించుట, నిత్య జీవం పొందుట. నశించుట అంటే ఏంటి? ఒక వ్యక్తి ఎలాగో నశిస్తాడు. నిత్య జీవాన్ని పొందడం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఎలాగో నిత్య జీవం పొందుతాడు. నేను దీంట్లో కొన్ని విషయాలు నేను అప్పుడప్పుడు మీకు చెప్పాను, చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు దాంట్లో ఉంటుంది. భవిష్యత్తులో దాని గురించి టాపిక్ రాకపోవచ్చు, మీరు అడిగినా నేను చెప్పకపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు నేను చెప్పే వాక్యాన్ని వినండి. ఇది 2 పార్ట్లు చేస్తే బాగుండేది, బట్ నేను దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఓపికగా వినేవాళ్లే కాబట్టి, బట్ జాగ్రత్తగా వినండి. దేవుడు ఈరోజు మనం నశించక నిత్య జీవం పొందే అనుభవంలోకి మనల్ని తీసుకువెళ్ళునుగాక. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. రైట్. నశించక నిత్య జీవము పొందుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనం ఎవ్వరం కూడా నశించకూడదు. అసలు నశించడం అంటే ఏంటి? ఒక వ్యక్తి చచ్చిపోయిన వెంటనే తన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పాలి, చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఒక వ్యక్తి తప్పు చేసి చచ్చిపోవడానికి కొందాం, పాతాళము. ప్రభు రాకముందు విషయం దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతడు ఎవరైనా సరే, క్రీస్తు పునరుత్థానం కాకముందు జరిగే విషయం కోసం చెప్తున్నాను, వెళ్ళిపోయేది పాతాళానికి, నరకానికి కాదు. నేను మీకు ఆ డిఫరెన్సెస్ అన్నీ క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తాను. పాతాళానికి వెళ్తారు. సరే, ఈ పాతాళం ఎక్కడుంది? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం నుంచి చూడండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణముతోనే పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తాన్ని మింగివేస్తే జరుగుతుంది. ఆయన మాటలన్నీ చెప్పిన తర్వాత నెర విడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబీకుల్ని, వారి సంపాద్యమును మింగివేసును. వారును వారి సంబంధులను ప్రాణముతోనే పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. ఇక్కడ క్లియర్గా మనకు ఒక మాట కనిపిస్తుంది. పాతాళం ఎక్కడుందంటే భూమి యొక్క క్రింది భాగాల్లో ఎక్కడో దాన్ని దేవుడు ఉంచాడు. సరే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, సిలువ మీద దొంగ ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగితే ప్రభు అతనితో ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు. కానీ చనిపోయిన దొంగ ఎక్కడికి వెళ్తాడు? ఫస్ట్ పాతాళానికి వెళ్ళాలి. అందరూ డౌట్లు. యేసుక్రీస్తు కూడా వెళ్ళాల్సింది, పాతాళానికి వెళ్ళాలి.
సో పరదేశంలో ఉంటాం అన్నాడు ఎందుకు అంటే ముందు పాతాళానికి వెళ్ళి సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. ఆ సందర్భాన్ని ఎఫెసీలు రాసిన పత్రికలో పౌలు దాన్ని చెప్తాడు. 9వ వచనంలో ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగిననియు అర్థమిచ్చున్నది కదా. దిగినవాడు తానే సంపూర్ణంలో ఆకాశమండలం పైగా ఆరోహణం కూడా అయిపోయాడు. పైన అక్కడ అందుచేత ఆయన ఆరోహణం అయినప్పుడు 8వ వచనం చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించబడినని చెప్పబడిన దేవుని స్తోత్రం. అంటే ప్రభు పాతాళంలోకి వెళ్ళి మనుషులకు ఈవులను అనుగ్రహించి చెరను చెరగా తీసుకువెళ్ళిపోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క క్రింది భాగాలకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు క్రింది భాగాలకి? అక్కడే పాతాళం ఉంది కాబట్టి. మీరు కొన్నిసార్లు సువార్త చెప్పేవాళ్ళు కొన్ని ఆడియోస్ వేస్తారు. అంటే భూమికి ఎందుకో ఎవరో సైంటిస్టులు హోల్ చేశారని, ఆ హోల్ చేసినప్పుడు అందులోంచి కేకలు అరుపులు వినిపించాయని, దాన్ని రికార్డ్ చేశారని దాన్ని వినిపిస్తారు. అలాంటివి నమ్మకండి, ఓకేనా? ఎందుకంటే ఆత్మలకి కేకలు ఉంటాయి, ఆత్మలకు అరుపులు ఉంటాయి, ఆత్మలకి మాటలు ఉంటాయి. కానీ ఇవి రికార్డ్ చేయలేవు. ఎందుకంటే ఇవి ఏం రికార్డ్ చేయగలవంటే శబ్ద తరంగాల గుండా వాయిస్ వెళ్ళేటప్పుడు వాయిస్ ప్రవహిస్తున్నప్పుడు ప్రయాణించే దాన్ని మాత్రమే అవి రికార్డ్ చేయగలవు. ఆత్మకు నోరు లేదు, గొంతుకు లేదు, ఏమీ లేదు, మాట ఉంది. ఖచ్చితంగా దానికి వాయిస్ అనేది, అరుపులు కేకలు అనేవి ఉన్నాయి. కానీ అవి ఇలాగ రావు. అది వేరే సెక్షన్. అదంతా స్పిరిట్ అనే సెక్షన్ అంతా వేరు. అది కంటికి కనబడదు, చెవులకి వినపడదు, ఏమీ ఉండదు. మన ఈ ప్రపంచం కాదు. అది ఒక ఇన్విజిబుల్ వరల్డ్, కనబడని ప్రపంచం. ఆ వాయిస్ ఆత్మల మాటలు ఆత్మలకు వినబడతాయి, ఆత్మలు కనబడతాయి. అది ఒక ఇన్విజిబుల్ ప్రపంచం, అదృశ్య ప్రపంచం. అది దాంట్లో ఉన్నది ఏదో రికార్డ్ చేసి దాని ద్వారా సువార్త చేసేవాళ్ళు చేస్తే చేయనివ్వండి. మీరు అలాంటి వాటిని నమ్మకండి. సో అది నిజం కాదు. కానీ ఒకటి నిజం, పాతాళానికి అడ్రస్ మాత్రం భూమి యొక్క క్రింది భాగాల్లో ఒక చోట పెట్టాడు. అందుకే భూమి కిందకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. పాతాళంలో కూడా ఏం రాయబడిందంటే, పాతాళంలో ఏముంటుంది? ఇప్పుడు రెండో క్వశ్చన్, పాతాళం ఎక్కడుంది? భూమి యొక్క కింది భాగాల్లో. పాతాళంలో ఏముంటుంది? కటిక చీకటి. ఓకే, కటిక చీకటి ఉంది. వాళ్ళని ఆ చీకట్లో తూసేయమన్నాడు ప్రభు. చీకటి ఉంది, ఏడుపు ఉంది, పండ్లు కొరుకుట ఉంది. ఏం చేయాలో తెలియక ఏం చేస్తాడు? ఏడుస్తున్నాడు పళ్ళు కొరుకుతూ. వేడి ఉంది, మంట లేదు, అగ్గి లేదు, కానీ ఏముంది? వేడి. ఎందుకంటే భూమి తవ్వి కిందకి వెళ్ళే కొద్దీ ప్రతి ఇంత దూరానికి 1 డిగ్రీ అని పెరుగుతూ ఉంటుంది. ఇక క్రిందకి వెళ్ళేసరికి, అంటే బాగా కిందకి వెళ్ళిపోతే మరుగుతున్న లావా లాంటి ప్లేస్ ఉంది, కానీ అంత కింద అయితే పెట్టలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే వేడే ఉంది, అగ్ని లేదు కాబట్టి. ఒక తీవ్రమైన వేడి ఉండే ఒక ప్లేస్లో దేవుడు ఈ ఆత్మలన్నింటినీ ఉంచాడు. అక్కడ చాలా వేడి కలిగిన ప్రాంతం, చాలా వేడి కలిగిన ప్లేస్ ఉంటుంది. అంటే పాతాళంలో ఏముంటుంది? పాతాళంలో చీకటి ఉంటుంది, ఏడుపు, పళ్ళు కొరుకుటా ఉంటుంది, పాతాళంలో వేడి ఉంటుంది. ఆ ఆత్మలు అల్లాడిపోతుంటాయి, ఆత్రపడుతుంటాయి. అన్న తాగడానికి ఏమైనా దొరుకుతుందేమో అని. అయితే ఇప్పుడు మీకు విషయం చెప్పాలి. పాపం ఒక వ్యక్తి మరణించేలా చేయగలదు. మరణం ఒక వ్యక్తి ఆత్మను పాతాళంలో బంధించగలదు. అంతేగాని ఆ ఆత్మని ఈ పాపం కానీ మరణం కానీ ఏ శిక్ష వేయలేవు. ఆత్మలకు శిక్ష వెయ్యగలిగేది ఎవరంటే దేవుడే. దేవుని స్తోత్రం. అసలు ఈ పాతాళాన్ని సెట్ చేసుకున్నదే ఆయన. ఎందుకు? అసలు వీళ్ళు వెళ్ళేసరికి ఫస్ట్ ఎవరున్నారు తెలుసా? మనుషులు అనేవాడు వెళ్ళేసరికి ఫస్ట్నే చచ్చిపోయిన మనిషి అక్కడికి వెళ్ళేసరికి, అంటే ఏబేలు వెళ్ళాడు కదా, వెళ్ళాల్సిందే. ఏబేలైనా ఫస్ట్ వెళ్ళిన మనిషి ఏబేలే కదా, కయ్యని చంపేయడం వల్ల. ఏబేలు వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ బ్యాచ్ ఉంది. ఎవరా బ్యాచ్? తమ ప్రధానత్వమును నిలుపుకొనక. యోధాపత్రిక 6వ వచనం చూడండి. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక
తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జగు తీర్పు వరకు కట్టిక చీకటలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇప్పుడు దెయ్యాలు మనకి పడుతున్నాయి కానీ ఎందుకు కనపట్లేదు? దేవదూతలకు శరీరాలు లేవా? ఉన్నాయి. మరి ఎందుకు కనబట్టలేదు? దేవదూతల హైట్ ఎంత ఉండొచ్చు? ఒక్కొక్కరు వాళ్ళ పుస్తకాల్లో 90 అడుగులని, మనలాగా 6 అడుగులని ఇలా రాశారు. కానీ ఊహించండి, సింహాసనం ఎంత ఉందని ఉందో బైబిల్లో? ఆకాశం అంతా. సింహాసనం చుట్టూ దేవదూతలుండి ఆరాధించాలంటే వాళ్ళ సైజు ఎంత ఉండాలి? 90, 100, 200, 300 తెలియదు. ఇంక మనం ఊహించలేం. చాలా ఎత్తు మాత్రం ఉండాలి. ఎందుకు ఉండాలంటే అంత పెద్ద సింహాసనం, అంత పెద్ద పరలోకానికి ఎంత పెద్ద గుమ్మాలు ఉంటాయి. అంత పెద్ద గుమ్మాలు షేక్ అవుతున్నాయంటే వీళ్ళ నోరులు ఎంత ఉంటాయి? మన చుట్టూరు 1000 చేమలు రే అని అరిచి వినపడతాయి. మనకి వినపడదు. మన చుట్టూ కనీసం అవి అరిచి వినపడాలంటే పిల్లల సైజు అన్నా ఉంటే అరిచింది వినపడుతుంది. అలాంటి బలమైన దేవదూతల్ని వాళ్ళని తీసుకెళ్ళి పాతాళంలో బంధించాడు. అయితే ఆదాము సమయంలోనూ అప్పుడు జరిగిన పొరపాటు వలన ఈ ఈ ఈ పడిపోయిన దేవదూతల ఆత్మల భూమి మీదకి రావడానికి వాడికి అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని బట్టి ఆ ఆకాశ మండలంలోనూ భూమి మీద సంచారం చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కానీ వాళ్ళ బాడీలు మాత్రం పాతాళంలో కటిక చీకటిలో పాశములతో దేవుడు వారిని బంధించాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మనుషులు అన్న వాళ్ళు ఎవరన్నా వెళ్ళాలి. పాతాళానికి తీసుకెళ్ళేది మరణం అయితే పాతాళంలో మనకి పనిష్మెంట్ ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు దేవుడు మాత్రమే, ఇంకొక అవకాశం లేదు. అయితే ఒక మాట మీకు చెప్తాను. పాతాళంలో అంటే ప్రభు రాకముందు పాతాళం కోసం మనం మాట్లాడుకుంటున్నాం, గుర్తుపెట్టుకుంటే. ప్రభు రాకముందు అండ్ నేను చెప్పే అన్నీ మీ మైండ్లో ఉండిపోవాలి లైను. ఎందుకంటే నేను ఇంకో లైన్ చెప్పుకుంటూ వెళ్తాను కాసేపట్లో. 2 పాటలు ఈరోజు కదా, నిత్యనాశనమునకు నాశనమును నిత్యజీవం. ఈ 2 లైన్స్ వెళ్తాయి. ఒక టైంలో పక్క లైన్ వచ్చి దాన్ని కనెక్ట్ అవుద్ది. అందుకే మీరు జాగ్రత్తగా రెండింటిని వినాలి. మీరు ప్యారలర్గా మైండ్లో పెట్టుకోవాలి. నేను చెప్పే ప్రతి విషయాన్ని పంపించారా? ప్యారలర్గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే కొంచెం మీరు జాగ్రత్తగా నేను చెప్పేదాన్ని వినండి. అయితే దేవుడు ఏం చేశాడంటే పాతాళంలో 2 సెపరేట్ ప్లేసెస్ పెట్టాడు. పాతాళంలోనే 2 సెపరేట్ ప్లేసెస్ పెట్టాడు. ఒక ప్లేసు పాతాళంలో ప్రశాంతంగా ఉండే ప్లేసు. అక్కడ వేడి లేదు, ఏమీ లేదు, చాలా కూల్గా ఫ్రీగా ఉంది. ఇంకో ప్లేస్లో మనం అనుకున్నట్టు చీకటి, వేడి, ఏడుపు, బాధ, వేదన అన్నీ ఉన్నాయి. ఈ రెండిటికి మధ్యన ఒక అగాధం పెట్టాడంట. ఇక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడికి రావడానికి లేదు. అయితే ప్రభు చెప్పిన ధనవంతుడు లాజరు ఆ సంఘటనని ఆధారం చేసుకుంటే మనకేం అర్థం అవుతుందంటే ఎక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడికి కనపడడానికి ఛాన్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. అది దేవుడు మనకు ఒక విషయాన్ని చెప్పడానికి అలా ఉదాహరణగా చెప్పుండొచ్చు. కానీ నేను అనుకుంటాను అది నిజమేనేమో అని. ఎందుకంటే ఈ చీకట్లో ఉన్నవాడు ఏడాలంటే వెలుగులోకి ఎవడపోడు కూడా చూడాలా. వీడు చీకట్లో ఉన్నవాడు ఆవిడ వెళ్ళిపోయిందా, అతను వెళ్ళిపోయాడా, అతను సుఖంగా ఉన్నాడని ఇంకా ఏడుపు వస్తుంది కదా. బహుశా అందుకని పెడతాడేమో. పెట్టినా పెట్టచ్చు, ఆయన ప్లాన్ మనం ఏమి చేయలేం. ఉంటుంది, ఆ మైండ్ ఉంటుంది కొన్నిసార్లు, మనకు తెలుసు కదా దేవుడి గురించి. అయితే మొత్తానికి క్రీస్తు పునరుద్ధానం కాకముందు అది పాతాళం యొక్క పరిస్థితి. ఇప్పుడు క్రీస్తు వచ్చాడు ఈ లోకానికి, సువార్త ప్రకటించాడు, సిలువ మీద చనిపోయాడు, పాతాళానికి వెళ్ళాడు. నా క్వశ్చన్, యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడు? ఇప్పుడు ఒక మనిషికి మరణం 2 కారణాల వల్ల వస్తుంది. ఫస్ట్ కారణం, ఆదామును పోలి పాపం చేయకపోయినా ఆదాము పండు తినడం వల్ల మరణం అందరికీ సంప్రాప్తించింది. ఏంటి అంటే ఆదాము నుంచి ఎవరు పుట్టినా, ఆదాము నుంచి వచ్చిన ప్రతి సంతతికి జెనెటికల్గా మరణం అనేది సంప్రాప్తించింది. దాన్ని కొంతమంది జన్మ పాపం అంటారు, దానికి ఏదో పేరు పెట్టుకొని ఇవ్వండి.
ఒకవేళ దాన్నే జనపాపం అంటే ఓకే, అది కంటిన్యూ అవుతుంది. దాన్ని లేదంటే అది జనపాపానికి సంబంధించింది కాదంటే జనపాపం సంబంధించింది కాదు, పేరు ఏదో పెట్టారు దానికి, దాన్ని పక్కన పెట్టండి. కానీ వాస్తవం ఏంటంటే ఆదామును పోలి పాపం చేయకపోయినా ఆదాము చేసిన పాపం వల్ల మరణం అందరికీ యూనివర్సల్గా సంప్రాప్తించేసింది. అందుకే కడుపులో బిడ్డ చచ్చిపోతాడు, ఏం పాపం చేశాడు? పుట్టిన చచ్చిపోతాడు, ఏం పాపం చేశాడు? 6వ నెల బిడ్డ చచ్చిపోతాడు, వాడు ఏం పాపం చేశాడు? ఆదామును పోలి పాపము చెయ్యని వారి మీద కూడా మరణం వెళుతుంది. అది జెనెటికల్గా. రెండోది ఏంటి? మరణం అనేది పాపాన్ని బేస్ చేసుకుని, పాపానికి జీతం మరణం కాబట్టి అలాగ మరణం మనిషికి సంప్రాప్తిస్తుంది. యేసుక్రీస్తు విషయంలో పూర్తిగా ఈ రెండింటికి ఆయన అతీతం. ఎందుకంటే ఆదాము నుంచి వచ్చిన సంక్రమణం వల్ల ఆయన పుట్టలే, పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనగా ఆమె కడుపులో ఒక బిడ్డ పెరగడం ప్రారంభమయ్యాడు, బిడ్డ పెరిగాడు, వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఆదాము దీనివల్ల అంటే శరీర కలయికల వల్ల ఆయన పుట్టలేదు కాబట్టి, మానవ జాతి ఎలా పుట్టిందో అలా పుట్టలేదు కాబట్టి దానిని బట్టి ఆయన మీద పాపం రావడానికి అవకాశం లేదు. రెండోది, ఆయనలో పాపము లేదు, ఆయనలో పాపం లేదు. మరి ఎందుకు చచ్చిపోయాడు? మన పాపాల నిమిత్తం ఆయన చచ్చిపోదాం అనుకున్నాడు. ఓకే, సావు వచ్చేయగలదా? ఇప్పుడు నేను చచ్చిపోవాలనుకున్నాను, వచ్చేద్దా? అప్పగించుకుంటే చేసేయగలదా? రూల్ అనేది ఉంటుంది కదా. రూల్ ఏంటంటే పాత నిబంధనలో ఓ గొర్రెని బలిచ్చేటప్పుడు ఆ గొర్రెని ఎత్తి మీద చేతులుంచి వీరి పాపాలన్నీ దానికి ఆపాదించి దాన్ని చంపుతారు. ఎందుకంటే ఇప్పుడు అది పాపి అంటే పాపాలు ట్రాన్స్ఫర్ చేశారు దాని మీద. అలా క్రీస్తు ఏం చేశాడంటే లోక పాపాలు ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అందుకే లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల అనే మాట రాయబడింది. అందుకే కొరింథీయులు రాసిన పత్రికలో అంటాడు, తీద్దామండి 5వ అధ్యాయం, అది కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపం తెలియని ఆయన్ని పాపంగా చేసేసాడు. ఇప్పుడు ఆయన పాపం అయిపోయాడు, పాపాలు ఆపాదించబడిపోయినాయి, మన అతిక్రమ క్రియలు ఆయన మీద మోపబడ్డాయి. దాని వలన ఏం చేశారంటే ఆయన శరీరాన్ని, అంటే మన పాపమునికి ఆయన శరీరం మీద శిక్ష విధించారు. శిక్ష విధించడం వల్ల మరణం ఆయనకు వచ్చింది, చనిపోయాడు, పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళిందేంటి? ఆయన ఆత్మ, నా ఆత్మ పాతాళంలో అనే మాట ఉంటుంది. వెళ్ళిందేంటి అంటే ఆయన ఆత్మకి ఏమైనా కళంకం ఉందా అంటే లేదు. ఆయన ఆత్మకు కళంకము లేదు కాబట్టి మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. దేవుని స్తోత్రం. అందుకు చనిపోయాడు, అందుకని పాతాళం ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన కింద పాతాళంలోనికి వెళ్ళి ఎవరైతే ఈ ప్రశాంతమైన ప్లేస్లో ఉన్నారో, పాతాళంలో ఉన్న ప్రశాంతమైన ప్లేస్లో ఉన్న వాళ్ళని ప్రభు తీసుకెళ్ళి పరదేశంలో పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇక వాళ్ళ సంగతి పక్కన వదిలేండి, ఎందుకంటే ఇప్పుడు మన టాపిక్ అంతా పాతాళం. సరే, ఇప్పుడు ప్రభు బయటకు వచ్చేసాడు, పునరుద్ధానం అయిపోయాడు, బయటకు వచ్చేసాడు. ఎప్పుడు ఈయన చెరని పట్టుకుపోయాడు అంటారు? ఎన్నో రోజున చెరగా పట్టుపోయి ఉండొచ్చు. గొనక్కండి. సిలువ మీద దొంగతో ఏమన్నాడు? ఎల్లుండు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడా? లేదు. ఏమన్నాడు? నేడు చెప్పే టైం ఎంత అయిందో తెలుసా? రామారామి 3 గంటల మధ్యాహ్నం. నేడంటే ఎప్పుడు దాకా ఉంది టైము? సాయంత్రం 6 దాటితే మళ్ళా విశ్రాంతి వచ్చేది. క్రీస్తు ఆ 3 గంటల వ్యవధి మధ్యలోనే పాతాళానికి వెళ్ళడం, భక్తులతో ఆయన సంభాషించడం, వారందరినీ చెరగా ఎత్తుకుని పాతాళం నుంచి తీసుకుపోవడం జరిగిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో డైరెక్ట్గా వెళ్ళింది. పరదేశికి వెళ్ళారు కాబట్టి ఆ రోజే ఆయన పరదేశికి వెళ్ళాడు, పరలోకానికి కాదు. అందుకే మరియత అంటే నేను ఇంకా మహింపరచబడలేదు, నేను వెళ్ళాలి పరలోకం, నేను మహింపరచబడాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు
ఇప్పుడు అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎవరైనా భక్తులు చనిపోతే చూసారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరదైస్కి వెళతారు. ఎందుకని? అంతకు ముందు వరకు పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటే అపవాది దగ్గర ఉన్నాయి. భూమి మీద సర్వాధికారం వాడు తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆదాము పొరపాటు చేశాడో సృష్టి దాస్యముకు లోనైపోయింది. వాడి దాస్యములో ఉంది సృష్టి. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడే, సార్వభౌమాధికారం కలిగిన వాడు కాబట్టి తూర్చు పందులో నేను ఓడిపోయాను, అయినా సృష్టి నేను నాకు వెనక్కిచ్చే అనే రకం కాదు. ఆయన సార్వభౌమాధికారి, నీతిమంతుడు, న్యాయమంతుడు కూడా. దేవుని స్తోత్రం. అందుకని ఏం ఆయన ఈ ఆదాము పొరపాటు వల్ల ఈ సృష్టి అతని దాస్యంలోకి వెళ్ళిపోయింది, అపవాది దాస్యంలోకి వెళ్ళిపోయింది. ఇది మనకు రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. వాడి దాస్యంలోకి వెళ్ళిపోయినా దేవుడు మీద తన సొంత రాజ్యాన్ని స్థాపించాడు. దేవుని స్తోత్రం. ఎలాగూ బలవంతంగా కాదు, ఎందరూ ఆయన్ను అంగీకరించారో. కావాలని స్వచ్ఛందంగా యేసుని ఆశిస్తే వాడు చేయడానికి ఏం లేదు, ఆ రాజ్యం నచ్చలేదనే కదా. అందుకని దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు, దాని పేరు దేవుని సంఘం అన్నాడు. ఆ దేవుని సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? దేవుని సంఘము యొక్క ముందు పాతాళపు తలుపులు, ద్వారాలు నిలవజాలవు. దేవుని స్తోత్రం. అంటే ఒక భక్తుడు చచ్చిపోతున్నాడు అనుకో, చచ్చిపోతున్నప్పుడు ఇలా డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటుంది, అది మింగేయడానికి. పెద్ద శారా గారు చనిపోయారు కదా, ఆవిడ అనేదట, దేవుడు నన్ను మర్చిపోయాడని. అదేంటి అలా అన్నావంటే, 100 సంవత్సరాలు దాటిపోయినాయి, దేవుడు నన్ను తీసుకెళ్ళడం మర్చిపోయాడని. ఇదంట మర్చిపోలే, తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్నే పాతాలను రెడీ అయిపోతుంటుంది. ఎవడన్నా చచ్చిపోతుంటే డోర్ ఓపెన్ చేస్తే దేవుని సంఘం ఉంది. శారా గారు ఏం చేసి ఉంటారు తెలుసు? ఒక్క తన్ని పాతాళపు తలుపుల్ని పరలోకం చెక్కేశారు. దేవుని స్తోత్రం. పరదేశికి వెళ్ళిపోయారు ఆవిడ. పాతాళపు ద్వారాలు దాని ఎదుట, దేవుని సంఘం ఎదుట నిలవలేవు. హల్లెలూయా. అది మన ఆధిక్యత. ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంకొకడో మన చర్చి తలుపులు పడగొట్టచ్చు, కానీ పాతాళపు తలుపులు తెరిచి తెరగానే అందులో పడతాడాడు. మనం బలహీనులం ఎక్కడ, కానీ మనం ఎంతటి బలవంతులమో తెలుసా? పాతాళపు ద్వారాలు మన ఎదుట నిలవజాలవు. హల్లెలూయా. ఏంటి అంత హక్కు అంటే, ప్రభు చెప్పాడు పునరుద్ధరణమే, మరణము యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చెవులు నా వద్ద ఉన్నవి. హల్లెలూయా. ఇక ఎవడు అందులోకి వెళ్ళాలన్నా, ఎవడు రావాలన్నా ఆపరేట్ చేసేది నేను. ఆడి అధికారం పోయింది అక్కడ. ఇంకా భూమి మీదే పూర్తిగా రాలేదు అధికారం, వచ్చేద్ది 1000 ఏళ్ళ పంట టైంలో. వాడి అధికారం ఉంది అప్పుడు. అందుకనే ఆడి నచ్చినట్టు చెల్లింది. ఇప్పుడు తాళపు చెవులు ప్రభు చేతిలో ఉన్నాయి. ఒకరు వెళ్ళాలన్నా, ఒకడు అలా చూసి నాకులాగా మొన్న ఇల్లు వచ్చేసినట్టుగా అలా వచ్చేయాలన్నా ఏదైనా దేవుని చేతిలో ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాతాళంలోకి మనం ఇక వెళ్ళాం. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, పాతాళం అంటే ఏంటో దేవుడు మనతో మాట్లాడాడు. ఎక్కడుంది దాది? కాలం గడిచే కొద్దీ అది ఎలాంటి మార్పులకి గురి అయింది? నువ్వు నిజాయితీగా బ్రతికితే ఖచ్చితంగా నువ్వు దాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా. ఏమీ డౌట్ లేదు. ఈరోజు ఒక పెన్షన్ రావాలంటే నీ వయసు ఎంత, దానికి ఒక రూల్ ఉంటుంది. ఏమి రావాలన్నా దానికి ఒక రూల్ ఉంటుంది. కనీసం అంటే కనీసం నీకు రూల్ ఉంటుంది. నువ్వు ఆంధ్ర వాడివేనా, ఇండియా వాడివేనా, ఏదో నీకు ఆధార్ కార్డు ఉంది. కానీ పరలోకానికి వెళ్ళడానికి నీకు ఏ ఆధిక్యతలు దేవుడు చెప్పట్లేదు. ప్రభు చెప్పినట్టు నువ్వు బ్రతుకు. ఈ లోక సంబంధమైన ఏ క్వాలిఫికేషను నీకు లేకపోయినా సరే నిన్ను ఈ నాశనము నుంచి తప్పించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు నశించకూడదని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు నశించకూడదు, నువ్వు దానిలో పడకూడదని దానికి కావలసిన వాటన్నిటిని ఆయన చేసేశాడు. చాలా చాలా అద్భుతమైన పని ఆయన చేశాడు. ఎంతో తగ్గించుకుని మనందరి కోసం ఆయన చెయ్యగలిగిన ప్రతి దాన్ని చేశాడు. దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు, పాపం అయిపోవడానికి. అందుకే గిన్నెలో తాగాలంటే తాగలేకపోతున్నాడు. ఆయనకి అసహ్యం పాపం. అలాంటిది పాపం ఎరుగున ఆయన పాపం అయిపోవడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే నువ్వు నశించకూడదు. తర్వాత ఏమవుతుంది? పాతాళంలో ఉన్నవాళ్ళు
ఇప్పుడు అబ్రహాం వెళ్ళేటప్పటికి ఆల్రెడీ పాతాళంలో కొంతమంది ఉన్నారు. అబ్రహాం ఉండేసరికే చాలామంది ఉన్నారు కదా. అసలు పాతాళానికి ఫస్ట్ వెళ్ళినాడు ఎవడు? హేబేలు. తర్వాత ఇంకా కయ్యను వీళ్ళందరూ కూడా వెళ్తారు కదా. హేబేలు ఏ ప్లేస్లోకి వెళ్తాడు? ప్రశాంతంగా ఉండే ప్లేస్కి వెళ్తాడు. అబ్రహాం వాళ్ళతో కలిసి పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తేడా బ్యాచ్ అందా ఉంది కదా. ఎప్పుడోళ్ళు వీళ్ళు జలప్రలయానికి ముందుటోళ్ళు. జలప్రలయానికి ముందు నుంచి పాతాళంలో ఉన్నవాళ్ళు యేసుప్రభు వచ్చేసరికి ఉన్నారు. యేసుప్రభు వచ్చేసరికి ఉండడమే కాదు, అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు, మొన్న చచ్చిపోయిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఇంకా పాతాళంలో కయ్యను గాడితో సహా వాళ్ళు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల తరబడి అందులో ఉన్న తర్వాత క్షణంగా భూమి మీద ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. అది ఏంటంటే దేవుని సంఘం దేవుని వద్దకు వెళ్ళిపోద్ది. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత యూదుల యొక్క గడియారం ప్రారంభమవుతుంది. వారి గడియారం 7 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఇద్దరు సాక్షులు సువార్త చేస్తారు. 3.5 సంవత్సరాలు వీళ్ళని ఎవరైతే ఇంకా మిగిలిపోయారో ఇద్దరు సాక్షుల ద్వారా సువార్త మారి చచ్చిపోయి క్రీస్తు విరోధి ద్వారా వెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని 3.5 సంవత్సరాలు అపవాదికి దొరకకుండా దేవుడు దాయడానికి ప్రయత్నిస్తాడు భూమి మీద. 7 సంవత్సరాలు అలా గడిచిపోద్ది. ఇంకా ఎన్నో జరుగుతాయి. 7 సంవత్సరాల్లో షార్ట్గా చెప్తున్నాను. 3.5 సంవత్సరాలకి సువార్త ప్రకటించబడుతుంది. 3.5 సంవత్సరాలు మిగిలిపోయిన ఇశ్రాయేలుని దాస్తాడు దేవుడు. 7 ఏళ్ళు పైన పరలోకంలో సంఘం, ఎందుకంటే పరదేశం నుంచి వెళ్ళిపోతుంది. నేను చెప్తాను ఆ స్టోరీ కూడా సెకండ్ హాఫ్. వెళ్ళిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. 7 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు తన సంఘాన్ని తీసుకొస్తాడండి. దేవుని స్తోత్రం. దేనికో తెలుసా? యుద్ధానికి. అప్పుడు దాకా పరలోకంలో పాటలు, మన్నా, జీవవృక్ష ఫలాలు అంతా మేపితే మా భలే ఉంది. కానీ ఇప్పుడు ఏంటి? పదండి, ఎందుకు ఫైటింగ్. ప్రభు తెల్లని గుర్రం ఎక్కి యుద్ధానికి వస్తుండగా తన ప్రజలు వెనకాల ఊరికినే మనం ఏమైనా చేస్తామేంటి, తీసుకొస్తాడంతే. మనం మీరు కూడా పార్టిసిపేట్ చేశారని చెప్పడానికో మన ముందు మరి ఆయన చూపించుకోవడానికి మరి తెలీదు, ఇంకా మాట్లాడుకోకూడదు ఎక్కువ. మనం మొత్తాన్ని జనాన్ని అందరినీ తీసుకుని వచ్చాడు భూమి మీదకి. అర్మగెద్దోను యుద్ధం జరిగింది. ప్రభు తన నోటి ఊపిరి చేత వాడిని చంపడం జరిగింది. చంపినప్పుడు పాతాళంలో కూడా ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఏంటంటే ఈ సాతానుతో ఉన్న కోటాను ఈ ఆత్మలన్నిటిని ముందు బాడీలో లోపలనే ఆత్మలన్నిటినీ పాతాళానికి పంపించాడు. ఎడిషనల్ ఎక్స్ట్రా జాయిన్ అయిపోయారు పాతాళానికి. 1000 సంవత్సరాల భూమి మీద పరిశుద్ధులు పరిపాలిస్తుండగా ఈ దాచబడిన ఇశ్రాయేలు వారికి సపోర్ట్గా ఉన్న ప్రజలు భూమి మీద పరిపాలించబడతారు. ఆ 1000 ఏళ్ళు కూడా పాతాళంలోనే. అంటే ఒకడు పాతాళానికి ఈరోజు వెళ్ళినా సరే ఆడు ఇంకొక 1000 సంవత్సరాలు ప్లస్ ఈ 7 సంవత్సరాలు ప్లస్ ప్రభు రాకడం మధ్యలో గ్యాప్. ఇదంతా కూడా ఒకడు పాతాళంలోనే ఉండాల్సిందే. నేను చెప్పి జాగ్రత్తగానండి. పాతాళంలో ఎన్ని సంవత్సరాలు ఇంకా ఒక వ్యక్తి ఉండాలంటే, ఈరోజు ఒకడు చచ్చిపోయినా ప్రభు ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు అనుకో, ఆ 10 సంవత్సరాలు తర్వాత 7 సంవత్సరాలు భూమి మీద యూదుల సమయం, ఆ 7 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకో 1000. అన్ని సంవత్సరాలు వాడు పాతాళంలో ఉండాలి. పాతాళంలో ఉన్న తర్వాత ఏమవుతుంది? పాతాళం ఓపెన్ అవుతుంది, మృతుల లోకం బయటకు వస్తుంది, ఆకాశము భూమి గతించిపోతాయి. ఓ పెద్ద సింహాసనం వేస్తారు. ఆ సింహాసనం ముందు కోట్ల మంది ప్రజలు. ఎవరా కోట్ల మంది ప్రజలు? పాతాళములో అప్పటిదాకా వేదన అనుభవించి చీకటి దుఃఖము, చాలామందికి ప్రశ్నలు ఉండిపోయినాయి వాళ్ళకి. నేను ఎందుకు వచ్చాను. అప్పుడు ఆ ప్రశ్నలు ఉన్న వాటిలో బ్యాచ్ తయారై వాళ్ళు వెళ్ళి అడిగారు, ప్రభువా నీ నామాన దయ్యాలు వెళ్ళగొట్టలేదా? సీన్ అప్పుడుది. నీ నామాన ప్రవచించలేదా అని అడిగితే, మీరెవరో నాకు తెలీదు, అక్రమం చేశారు మీరు, నేను చెప్పిన వాక్యం ప్రకారం బ్రతకలేదంటే అప్పుడు రియలైజ్ అవుతాడు. అరే అద్భుతం చేస్తే పరలోకం పోతాను అనుకున్నాను, ఆశ్చర్యకారం చేస్తానంటే నేను పరిశుద్ధిని కాబట్టి జరుగుతుంది అనుకున్నాను, ప్రవర్తన ఆధారం చేసుకున్నా అని ముక్కు మీద వేలేసుకున్నాడు. కానీ ఆప్షన్ లేదు. మీకు ఇంకో కొన్ని సీన్లు చెప్పనా? మేకల్ని వేరు చేసి
నాకు ఆకలి వేస్తుందంటే ఆహారం పెట్టారా, ఇది అక్కడదే. అర్థమైందా? ఈ సీన్ కూడా అక్కడదే. 1000 పనులంతా అయిపోయిన తర్వాత గ్రంథాలు విప్పబడును. గ్రంథాలు విప్పబడినప్పుడు ఎవరికి దానాలు చేయలేదు, ధర్మాలు చేయలేదు, సహాయం చేయలేదు. మొత్తం అంతా ఉంది ఆ పుస్తకంలో. ప్రతి ఒక్కటి పుస్తకంలో వాడి చరిత్ర ఉంది. వాడి సందేహాలన్నిటికీ అక్కడ సమాధానం ఉంది. నేను భూమి మీద ఇంత ఓడబడిసాను, ఇక్కడికి ఎందుకు వచ్చానని అప్పుడు దాకా ఏడ్చాడు. ఆ ఏడ్చిన అన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు జనాన్ని అగ్నిగుండంలోకి తోస్తాడు. సాతాన్ని తోసాడు. అప్పటికే క్రూరముగ అబద్ధప్రవక్త వీళ్ళందరినీ తోసేసి తీర్పు అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ కూడా పాతంలో ఉన్న వాళ్ళని నరకంలో పడేస్తారు. వీళ్ళకి ఏమైనా బ్రేక్ ఉంటే, కయ్యన్ని కనుక తీసుకుంటే, కయ్యనికి ఏమైనా బ్రేక్ ఉంటే ఈ 6000 సంవత్సరాలు 1000 పనుల మొత్తం 7000 సంవత్సరాల తర్వాత తీర్పు దినం అంటే ఒకరోజు. తీర్పు దినం అంటే ఓ రోజు గట్టిగా తీర్పు అంతా 1 డేలో కంప్లీట్ చేసేస్తాడు. ఆ ఒక్కరోజే సింహాసనం దగ్గర బ్రేక్ ఉంటుంది. వీళ్ళకి బ్రేక్ ఉండి మళ్ళీ ఎలా వెళ్తాను? ఇటు కాదు నాయనా, ఇటు నరకం, అగ్నిగుండం ఉంది. అప్పుడు ఇందులోంచి వాళ్ళు అందులో పడతారు. హైదరాబాద్లో చాలా పెద్ద చర్చ్ ఉంటుంది, మన ఇండియాలోనే పెద్ద చర్చ్ అట. వాళ్ళ వెబ్సైట్లో కింద కొటేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మార్చారో ఉందో నాకు తెలియదు, కొంతకాలం క్రితం నేను చూసాను. ఈ టెంపుల్ ఎందుకు వచ్చిందంటే నరకంలో ఉన్న ఆత్మల్ని ఖాళీ చేసేయడానికి అని రాశాడు. దిస్ టెంపుల్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎంప్టీయింగ్ హెల్, నరకాన్ని ఖాళీ చేయడానికి వచ్చింది. సిద్ధాంతపరంగా చూస్తే అసలు అప్పటికి ఇప్పుడు కూడా నరకంలో ఎవ్వడూ లేడు సిద్ధాంత ప్రకారం. ప్రాక్టికల్గా చూస్తే నరకంలోకి ఒకటి వెళ్ళిన తర్వాత లాక్కు రాగలవా? ఎవడి వల్ల నవ్వుద్దా? నువ్వు భారతదేశంలో పెద్ద చర్చ్ కాదు, నువ్వు ప్రపంచంలో పెద్ద చర్చ్ అయినా నీకేమన్నా అవకాశం ఉంటే వెళ్ళగలవేమో, కానీ అందులోంచి ఏమన్నా లాగలవు. అంటే సిద్ధాంతపరంగా తప్పే, తర్వాత ప్రాక్టికల్గా జరిగే సందర్భాల ప్రకారం కూడా తప్పే. అంటే అంత విచిత్రంగా ఉంటాయి. పాతాళంలో అరుపులు వినబడ్డాయని నరకంలో జనాలను లాక్కుని వచ్చేస్తాం, పాతాళంలో మేము సువార్త చేస్తుంటాం పాతాళానికి వెళ్ళి. ఇవన్నీ ట్రాష్, ఏం కాదు, ఊరికినే షో కొట్టడానికి కొంతమంది చేసే పనులు. సో అల్టిమేట్గా నశించుట అనేది అక్కడ జరుగుతుంది. దీన్నే 2వ మరణము. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేచును. అక్కడ అగ్ని ఆరదు, ఉరుగు చావదు. ఎటర్నల్, నిత్య నరకము, నిత్య శిక్ష. అందుకే అంటాడు, వారు నిత్య జీవమునకు, వీరు నిత్య శిక్షకు వెళ్తారు. ఈ భూమి మీద 1000 పనులు అయిపోయిన తర్వాత జరిగే ఒక విచిత్రమైన విషయం చెప్తాను చూడండి. 1000 పనులు అయిపోయిన వెంటనే వీళ్ళందరూ సింహాసనం ముందుకు వస్తారు కదా. సింహాసనం ముందుకు ఎలా వస్తారన్నారు? పాతాళం నుంచి పునరుత్థానం అవుతారు వీళ్ళు. అంటే ఒక స్వరము వినిపించను, సమాధిలో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. వాళ్ళ కూడా పునరుద్ధానం, వాళ్ళకే మహిమదేహాలు వస్తాయి. ఎందుకు మహిమదేహం రావాలి వాళ్ళకి? మరి నరకంలో ఇప్పుడేదో ఖురాన్లో రాసినట్టు చర్మం కాలుతుంది, కొత్త చర్మం ఇస్తాం, అది కాదు సెక్షన్ అక్కడ. అది మహిమదేహం. అదేమి కాలిపోయి పోవడం కొత్తది కాదు. అది ఎప్పుడు సర్రమని మండుతూనే ఉంటుంది, కానీ ఏమవుద్ది దానికి. వాళ్ళు కూడా పునరుత్థానం అవుతారు, జీవ పునరుత్థానం అవుతారు. అంటే వాళ్ళని మనం డిసైడ్ చేసాం, మేము అందులోకి రామని. ఇంకా ఆమెను అనండి, అంతే గట్టిగా అనండి. ఇంకా పునరుత్థానం అవుతారు వాళ్ళు, తీర్పు పునరుత్థానం అవుతారు. తీర్పు పునరుత్థానం అయ్యి వాళ్ళు అందులోకి వెళ్తారన్నమాట. ఇది నాశనం. ఆ నరకంలో వేడి తెలుసు, ఎన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి ఉంటాడో తెలుసు, దానికి అంతం లేదని తెలుసు, దాని వేదన తెలుసు. అందుకే దేవుడు ఈ లోకానికి ఈ కష్టం పెద్దదనుకోలేదు. ఆయన ఒక 33.5 సంవత్సరాలు ఒక మనిషి బ్రతకడం, మనిషి కంటే హీనంగా బ్రతకడం, తగ్గిపోయి బ్రతకడం, దెబ్బలు తినడం, ముళ్ళ కిరీటం పెట్టుకోవడం, ఇన్ని శ్రమలైనా తక్కువ అనిపించింది. ఎందుకంటే నా బిడ్డలు నశించక నిత్య జీవం వెళ్ళాలంటే నేను ఇది చేయగలుగుతాను వాళ్ళ కోసం. హల్లెలూయా. నీవు నశించకూడదని
అందులో పడకూడదనే దేవుడు ఎంతటి గొప్ప కార్యం మనందరి కోసం చేశాడు. యూజ్ చేసుకోవాలో లేదో నీ ఇష్టం. అది ఫస్ట్ స్టెప్. నశించక ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? నిత్య జీవం. నశించక నిత్య జీవానికి వెళ్ళాలి. ఇది దేవుని యొక్క కోరిక. నిత్య జీవంలో ఏముంది? అసలు అది ఎలా జరుగుతుంది? క్రైస్తవులందరూ చక్కగా జీవించడం మొదలుపెట్టాం అనుకోండి, బాగుంది, అంతా బాగుంది. అంతా బాగున్న తర్వాత ఒక దినము వచ్చును, ఆ దినమున ఒక సౌండ్ వినిపిస్తట, బోరస్వరం. అంటే ఎక్కిరమ్మో పిలుస్తాడు, ఏదో ఒకటి మొత్తానికి పిలుస్తాడు. ఆ స్వరం వినపడగానే ఈ పరదేశంలో ఉన్నాయి కదా ఆత్మలు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అప్పుడు దాకా ఏం పని ఉందో ఒకసారి చెప్పండి వాళ్ళకి. మామూలుగా పరదేశంలోకి వెళ్ళిన వాళ్ళకి ఏం పని ఉంది అక్కడ? పడుకోవడం లేదు. ఆత్మలు కదా అవి. కూర్చున్నాడు అబ్రాహాము, దావీదు, దానియేలు, ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తారు అక్కడ? ఈ డౌట్ వచ్చింది ఒకసారి పౌలుకి. మొదలెట్టేసాడు ప్రార్థన, పరదేశంలో అసలు ఏముందని. నేను ఒకడిని ఎరుగుదును. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 14 సంవత్సరాల క్రితం శరీరంతో వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో కూడా తెలియదంట, వెళ్ళిపోయాడు పరదేశ. 12 అది 12వ అధ్యాయం 2 నుంచి. క్రీస్తు నందున్న ఒక మనిషిని నాకు తెలుసు. ఎందుకంటే పైన అతను ఎవరో తెలిసిపోతే చూడండి, ఫస్ట్ వచనంలో లీక్ ఇచ్చేస్తాడు. అతిశయపడుట నాకు తగదగానే అతిశయపడవలసి వచ్చినది, ప్రభువు దర్శనాలు గురించి ప్రత్యక్షతలు గురించి చెప్పుదును అని చెప్పేశాడు. మళ్ళీ కొంచెం ఫోజు కొట్టినట్టు అనిపించిందేమో. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడటండి. అతడు శరీరంతో కొనిపోబడిను, నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడిను, నేను ఎరగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుడు నాకు తెలుసు. అతడు పరదేశంలో కొనిపోబడి, అంటే 3వ ఆకాశం అంటే ఏంటి? పరదేశం. 1వ ఆకాశం అంటే మనకు కనబడేది, 2వ ఆకాశం అంటే దేవుడు ఉండేది, 3వ ఆకాశం అంటే పరదేశం. పరదేశంలో కొనిపోబడి వచ్చింప సఖ్యముగా అని మాటలు విన్నాడు. ఆ మాటలు మనుషుడు పలకూడదు. అతడు శరీరంతో వెళ్ళాడో లేదో దేవునికే తెలుసు. మొత్తానికి వినేశాడు. జనాలు అడుగుతారని ఏమన్నాడో తెలుసా? మనిషి పలకూడదు అన్నాడు. నిజంగా పలకూడదు అవ్వచ్చు, వినేశాడు కదా, మొత్తానికి తెలిసేసుకున్నాడు. ఆరాటం అయితే తీరిపోయింది. ఏం మాట్లాడుకుని ఉంటారో అది తెలీదు. మీకు ఎవరికైనా ఆరాటం ఉంటే మీరు ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. ఏముంది, ఇస్తాడు. ఎందుకు ఇవ్వచ్చు. పౌలుకి ఇచ్చిన దేవుడు మనకి ఎందుకు ఇవ్వడం? ఇవ్వచ్చు. పాత పట్టుదలగా అడుగుంటాడు గట్టిగా, లేకపోతే అలాంటి మ్యాటర్ అంత రాదు. అంటే పరదేశంలో వీళ్ళు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు శుభ్రంగా. వీళ్ళందరూ ఇంకా అదే పని. ఇంకా సంవత్సరాల తరబడి భక్తులు ఏమో వాళ్ళ జీవితంలో చేసిన మేలు చెప్పారా, దీవెనలు చెప్పారు. మరి పాటలు పాడుకుంటున్నారు, ఆరాధన. ఇంకా వాళ్ళు సెపరేట్, వాళ్ళు విమోచించబడిపోయిన వాళ్ళు, దేవుని స్తోత్రం. ఇంకెళ్ళి ఇంకా వాళ్ళు అలాగా మాట్లాడుకుంటే దాన్ని విన్నాడు, చూశాడు. అక్కడ మనుషులు ఉన్నారు, దాని సంగతి అంతా విన్నాడు, వచ్చాడు. ఇది పరదేశం. దేవుడు పిలుపు వస్తుంది కదా, రాకడకి పిలుపు. ఆ పిలుపు రాగానే దేవుడు ఆకాశం నుంచి, పరలోకము నుంచి దీని వద్దకు దిగుతాడు. పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రభువు దిగివచ్చును. ఎక్కడికి దిగడం అంటే ఇంకో ఆకాశాన్ని, పరదేశకు దిగి వచ్చాడు. అంటే ఆర్డర్ ఎలా ఉంది? ఫస్ట్ది ఇక్కడ ఉంది, రెండోదేమో దాని పైన ఉంది, మూడోది రెండింటికి మధ్యలో ఉంది, మధ్య ఆకాశానికి అన్నాడు. అందుకే అంటే ఆర్డర్ వేరు ఉంది, కానీ తయారీ విధానం వేరు. ఫస్ట్ దేవుడు పరలోకాన్ని చేశాడు, అది మొదటి ఆకాశం. అయితే మనకు కనపడుతుంది ఇప్పుడు అది రెండోసారి, సెకండ్ చేసింది. మూడోసారి చేసిన దాన్ని రెండింటికి మధ్యన పెట్టాడు. ఎందుకంటే అన్నిటికీ పైన దేవుని యొక్క ఆకాశం ఉంది, దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ప్రభువు దిగి వచ్చాడు. మేఘారుడి రావడం గురించి కాదు, అది ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభు దిగి వచ్చాడు. అక్కడికి దిగి వచ్చినప్పుడు ఏమైంది? ఈ భూమి మీదకి పరదేశంలో ఆల్రెడీ శుభ్రంగా ఏయో మాట్లాడుకుంటున్నారు మనుషులు, పక్కోడికి చెప్పకుండా మాటలు మాట్లాడుకుంటున్నారు కదా. ఈ బ్యాచ్ అంతా భూమి మీదకి దిగి వస్తుంది.
దిగి వచ్చినప్పుడు ఇక్కడ బూడిదైపోయినా, ఎముకలున్నా, మాంసమున్నా, గాలిలో ధూళైనా సరే అవన్నీ ఏకమై దాని మీద మహిమ శరీరం ధరించుకుని ఈ పరదేశంలో ఉన్న ఆత్మ అందులో నీకు ప్రవేశించి ఈ కోట్ల సంఖ్యలో ఉన్న పరిశుద్ధులు, చనిపోయిన పరిశుద్ధులందరూ పునరుద్ధానం అవుతారు, సమాధులు తెరవబడతాయి. అప్పుడే వీళ్ళు సమాధులు తెరవబడి లెగుస్తుండగానే భూమి మీద పవిత్రంగా జీవిస్తున్న వారందరూ కూడా తమ శరీరాలను మార్చుకుని అక్షయమైన దేహాలు గలవారై వీరితో వారు కలిసి ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. ఇది ప్రపంచానికి కనబడదు, ఇది ప్రపంచానికి కనబడదు. ప్రభు మధ్యాకాశానికి కదా వచ్చాడు. మేఘారుడిగా వచ్చినప్పుడు గుండెలు బాదుకుని ఏడుస్తారు, అందరూ చూస్తారు. కానీ ఇది జరిగినప్పుడు కేవలం ఆ స్వరము సంఘం మాత్రం వింటది. మనం అందరూ సర్దుకుని లోపు పైనుంచి వాళ్ళు వచ్చి ఆ బ్యాచ్ రెడీ అయిపోయారు, మొత్తం కలిసి మనమందరం కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొందుము అంటాడు. దేవుని స్తోత్రం. తెస్సలోని పత్రిక తీసేయండి, అది చదివేద్దాం. 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆమె ఎదుట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు. హల్లెలూయా. ఇది యేసు మేఘారూఢుడై వచ్చేది కాదు, మనం మేఘారూఢులై వెళ్ళిపోతాం. అంటే మేఘాలు కూడా ఎక్కిస్తాడన్నమాట మనల్ని. స్తోత్రం. ప్రభు మేఘారూఢుడిగా వచ్చేది కాదు, మనం మేఘారూఢులమై మనం ప్రభువుని ఎదుర్కోవడానికి పోతాం. అక్కడ మనం 7 years ఉండిపోతాం. ఇక్కడ యూదులకు సువార్త ప్రకటించబడితే, ప్రపంచానికి సువార్త ప్రకటించబడితే మీకు చెప్పాను. దూతల ద్వారా సువార్త, క్రైస్తవుల ద్వారా సువార్త అయిపోద్ది, సంఘం వెళ్ళిపోయింది. 2 సాక్షుల ద్వారా సువార్త జరుగుతుంది. అప్పుడు యూదులు మారుమనసు పొందుతారు. తర్వాత దేవదూతలు ఆకాశములో నిత్య సువార్తను ప్రపంచమంతటికి తీసుకువెళ్తారు. ఆ నిత్య సువార్త జరిగిపోయినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు మేఘారూఢుడై వచ్చినప్పుడు దేవదూతల భూమి మీద జనాల్ని సమకూర్చి 7 ఏండ్ల చివర వీళ్ళందరినీ తీసుకుని వాళ్ళు కూడా పరలోకం తీసుకుపోతారు. దేవుని స్తోత్రం. ఏకముగా భూమి మీదకి వస్తారు. ఇప్పుడు దేనికి? ఇందాక నేను చెప్పానే, ఒక యుద్ధం. ఏంటది? దేవుడు తన ప్రజలు నార వస్త్రాలు వేసుకొని ఉండగా తెల్లని గుర్రములెక్కి ప్రభువుని వెంబడిస్తూ వారంతా మహిమ దేహాలతో ఒకే యూనిఫామ్తో భూమి మీదకి వస్తారు. మరి అంత బ్యాచ్ ఎక్కడ ఉంటారో? ఈయన అలాగ ఒలివ కొండ మీద పాదాలు మోపగానే 4 ముక్కలైపోయింది. అప్పుడు తన నోటి ఊపిరి చేత వీరందరినీ నశింపచేస్తాడు. ఇందాక మనం చదివేమే సమాధులు తెరవబడును, దాన్ని జీవ పునరుద్ధానం అంటారు, లేదా మొదటి పునరుద్ధానం అంటారు. దానిలో పాలు గల వాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం. వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. ఎవరు? తెల్లబట్టలు వేసుకుని గుర్రాల మీద వచ్చిన వాళ్ళందరూ క్రీస్తుతో 1000 సంవత్సరాలు. నాకు తెలిసి ఇంకా పొల్యూషన్లు గట్ట ఉండవేమో. వీళ్ళ గుర్రాల మీద వచ్చారంటే వాళ్ళ గుర్రాల మీద తెమ్మంటాడు, ఇంకేమంటాడు? ఎంత బాగుంటుందో 1000 ఏళ్ళు పాలన. ఇప్పుడు చచ్చిపోయిన పాపులాత్మలు ఎక్కడున్నాయా? అప్పటికి పాతాళంలోనే ఉన్నాయి. ఎందుకు? జరిగింది మొదటి పునరుద్ధానం, జీవ పునరుద్ధానం జరిగింది. తీర్పు పునరుద్ధానం నేను చెప్పాను కదా, ఈ లైన్ ఓ చోట కనెక్ట్ అవుతుంది. వీళ్ళు కింద ఉన్నారు, సంఘం 1000 ఏళ్ల పాలనకు భూమి మీద పరిపాలన చేస్తున్నప్పుడు ఈ 1000 ఏళ్ల పాలన అనంతరం అపవాదు విడిచిపెట్టబడతాడు. ఈ బయటకు వచ్చిన వీడు ఈ భూమి మీద ఉన్న చాలామందిని ప్రభువుకు వ్యతిరేకంగా తిప్పినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి భూమి మీద 1000 ఏండ్ల పాలనలో పరిపాలించబడిన ప్రజల్ని, ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న ప్రజల్ని చంపేస్తాయి. చంపినప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ పాతాళానికి వెళ్ళి జాయిన్ అవుతాయి. జాయిన్ అయిన తర్వాత 1000 ఏళ్ల పాలన అయిపోగానే అప్పుడు తీర్పు పునరుద్ధానానికి వీళ్ళందరూ పునరుద్ధానం అవుతారు. ఇందాక నేను చెప్పిన సీను అక్కడ జరుగుద్ది. తీర్పు పునరుద్ధానికి వీళ్ళందరూ అయిన తర్వాత భూమి వెళ్ళిపోయింది. భూమి తన సముఖము నుండి పారిపోయాను, ఆకాశం పారిపోయాను, ధవళ సింహాసనం ఉండెను. ఈ మృతులందరూ అక్కడ నిలబడ్డారు.
అప్పుడు మనం ఇందాక జరిగిన తీర్పు తర్వాత వాళ్ళందరూ నరకంలో వేయబడ్డారు. ఇప్పుడు జీవం వరకు వెళ్ళే వాళ్ళ సంగతి ఏంటి? ఎందుకంటే పరలోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సంఘం? 7. నిత్యం లేరు అక్కడ. నిత్య జీవం అక్కడ నిత్య నివాసం కాదు అది. భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు నూతన. మరి శాశ్వతం ఎలాగంటే దేవుడు పరలోకములో ఒక పట్టణాన్ని రెడీ చేశాడు. పరలోకంలో దేవుడు ఒక పట్టణాన్ని తయారు చేశాడు. దానికి 12 పునాదులు, 12 గుమ్మలు. అది పరలోకం కాదండి. పరలోకములో దేవుడు తయారు చేసిన ఒక పట్టణం, అది ఒక సిటీని తయారు చేశాడు. దాన్ని ఏం చేశాడంటే కొత్త భూమి చేశాడు. పాత పారిపోయింది కదా, కొత్త భూమి. ఇది తిరగదు, ఇది గుండ్రనిది కాదు, దీని మీద సముద్రం లేదు, దీనికి సూర్యుడు లేదు. కొత్త భూమి అది. మరి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ కొత్త భూమి మీదకి ఆకాశం నుంచి, పరలోకము నుంచి ఈ నూతన యెరూషలేము అనే పట్టణం దిగి వచ్చి ఈ భూమి మీద, అంటే ఈ భూమి కాదు, చేయబడిన క్రొత్త భూమి మీదకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఈ 1000 ఏళ్ల పాలనలో ఉన్న దేవుని పరిశుద్ధులు, ఆదాము మొదలుకొని చివరి కాలం వరకు దేవుని కొరకు యథార్థంగా జీవించిన వారందరూ మహిమ దేహాలతో ఆ నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. అక్కడ బంగారు వీధులు, ఇక బిల్డింగ్లు ఎలా ఉంటాయో, ఇక ఇంకా వైభవం, ఇంక దాన్ని ఎవరు వర్ణించలేము, వివరించలేము. అందులో సంఘము సదాకాలం ఉంటుంది. హల్లెలూయా. మరి దేవుడు లేకుండా సంఘం అక్కడ ఏం చేస్తుంది? అందుకని దేవుడు ఏం చేస్తాడంటే పట్టణాన్ని పంపించి, ప్రజలను పంపించి దేవుడు పరలోకమును ఖాళీ చేస్తాడు. ప్రకటన గ్రంథం 2వ వచనం చదువుతాను. నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడు ఏం చేశాడట? ఆ నూతనమైన యెరూషలేము పట్టణంలోకి వచ్చేసాడట. హల్లెలూయా. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైన, ఏడ్పైన, వేదనైన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు పరలోకాన్ని వదిలేసి మనుషుల కొరకు ఏ పట్టణమైతే తయారు చేశారో ఆ పట్టణంలోనికి వచ్చేసాడు. అక్కడ లైటింగ్ ఎలా అంటే గొర్రె పిల్లే వారికి దీపమై ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ మాటలన్నీ అందులో కనబడతాయి. వారికి ఏం ఉండదట. గొర్రె పిల్ల ఏంటి యొక్క జీవ గ్రంథం మందు ఎవరెవరి పేరు రాయబడి ఉందో వారు మాత్రమే అందులో ఉంటారని, అక్కడికి తలుపులు వేయబడవని. చూడండి 25వ వచనం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. ఇక అక్కడ రాత్రి లేదు. ఎందుకు రాత్రి లేదంటే అదొక సూర్యుడి నుంచి రాదు. ఆ వెలుగంతా నీతి సూర్యుడైన క్రీస్తు నుంచి వస్తుంది. హల్లెలూయా. ఇది నిత్య జీవం. దేవుడు వారికి దూరంగా లేడు. ఈ భూమి మీద ఉన్న కాలం దేవుడు మన వద్దకు వచ్చి నివసించుట కాదు, మనలోకి వచ్చి నివసించుట. ఎప్పుడైతే ఈ నిత్య జీవం, ఈ పరలోక యెరూషలేము దేవుడు నేరుగా ఇక లేదు, పరలోకం ఖాళీ చేసి ఇంక దాన్ని కూడా పంపించాడు, దాన్ని కూడా తగలెట్టేశాడు. ఇక ఉన్నది నూతన భూమి, ఆ నూతన ఆకాశంలో ఆ నూతన భూమి మీద నూతన యెరూషలేము పట్టణం. ఆ నూతన యెరూషలేము పట్టణంలో సదాకాలము దేవుని ప్రజలు, దేవుడు కలిసి, దేవుని నివాసము నరులతో కూడా ఉన్నది.
అనే మాటను రుజువు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది నిత్య జీవం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తన ప్రజలు నశించక నిత్య జీవం పొందాలని ఆయనను అనుగ్రహించను. మీరేం కోరుకుంటున్నారు? అది మీ చేతిలోనే ఉంటుంది. అది మన చేతిలోనే ఉంది. ఒక చిన్న సినిమాకి, లేదా ఒక పోస బంగారానికి, లేదా ఒక చెడు స్నేహానికి, ఏదో చిన్న మనసులో ఉన్న లోపానికి, ఎవరి మీద ఉన్న చిన్న శత్రుత్వానికి, డబ్బుల మీద ఉన్న మోహానికి, కులం మీద ఉన్న ఇష్టానికి, ఇలా దేనికో ఎమోషన్స్, నీకు ఆవేశం, కోపం, ఉద్రి, ఇలా దేనికో నువ్వు దేన్ని వదులుకుంటున్నావో చూసుకో. వాటి కోసం నువ్వు దేన్ని వదులుకుంటున్నావో చూసుకో. ఒక్కసారి ఆలోచించు, నువ్వు దేన్ని వదులుకుంటున్నావు? 50 రూపాయలు, 50 రూపాయలకి మనం అక్కడికి వెళ్ళేదేట్రా అంటాడు. ఓకే, 10 లక్షలు ఇస్తారంటారా అంటే, అయితే పదరా అంటాడు. అంటే 50 రూపాయల కంటే తనకు అహం ఎక్కువ కాబట్టి 50 వదులుకున్నాడు. 10 లక్షల కంటే తన అహం తక్కువ కాబట్టి 10 లక్షలకి వెళ్ళిపోయి చేతులు కట్టుకొని ఉంచుంటాడు. ఓన్లీ ఈ రోజుకి ఇలా కూర్చుంటే ఏమైంది, 10 లక్షలు వస్తున్నాయి కదా. ఏదైతే విలువైందో దానికోసం మనం కొన్ని వదిలేసుకుంటాం. కామన్, అది కామన్. మా కుటుంబం అంటే చాలా ఇష్టం అండి. అసలు మా అమ్మ నాన్నలు వదిలి నేను మా కుటుంబాన్ని చూసుకుంటాను. అయ్యో సరే, బాగుంది. హైదరాబాద్లో నెలకు ₹1,00,000 జీతం వచ్చింది. ఆలోచిస్తే ఇక్కడ ఉంటే 25,000 వస్తుంది, అక్కడ ₹1,00,000 వద్దులే, అమ్మాళ్ళు ఉన్నారు కదా. ఈలోపు ఆఫర్ వచ్చింది, వైజాగ్ దగ్గరే కదమ్మా, ఆదివారం వచ్చి 2 లక్షల శాలరీ అంటే, వాళ్ళ అమ్మ నాన్నలే నువ్వు వెళ్తావా వెళ్ళవా అంటారు. వదిలేసుకుంటాం. విలువైనవి వచ్చే కొద్దీ మనకు అందరికీ అభిప్రాయాలు ఉంటాయి, టేస్ట్లు ఉంటాయి, సొంత ఊరు అంటే ఇష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ విలువైన, మన ఇష్టం కంటే విలువైంది మన ముందుకు వచ్చినప్పుడు, మన ఇష్టం కంటే, మన ఉద్దేశాల కంటే బలమైంది మన ఆపోజిట్లో ఉన్నప్పుడు మనం దాటి వెళ్ళిపోతాం అక్కడికి. ఇప్పుడు నీ ముందు 2 భయంకరమైన బలమైన విషయాలు ఉన్నాయి. ఒకటి నాశనం, పాతాళము, అక్కడి నుంచి నరకానికి నాశనం. రెండవది పరదేశకు వెళతావు, అక్కడి నుంచి నిత్య నివాసం, సంతోషం. ఈ రెండిట్లో ఇప్పుడు నీ ఉన్న స్వభావాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసు. నువ్వు పాతాళానికి వెళ్ళే దారిలో ఉంటే ఈ పరలోకం కోసం, ఇంతటి నిత్య జీవం కోసం, అలాంటి దేవుని యొక్క సంకల్పంలో ఉండడం కోసం నువ్వు ఈ వదులుకోవడం పెద్ద మ్యాటరా? ఆలోచించు. వాటిని వదులుకోవడం పెద్ద విషయమా? ఎవరు అనేసారు, ఎవరైనా వదిలే, ఏమైంది? తట్టుకోలేకపోతున్నావు, పోతాలని తట్టుకోలేకపోతే అక్కడ తట్టుకోగలవా? ఒళ్ళు ఉడికిపోతుందండి నాకు. అరే, ఎంతసేపు ఉడుకుద్ది ఇక్కడ? దాని గురించి ఆవేశపడతావు, అక్కడ ఉడుకుతూనే ఉంటుంది. దాని గురించి ఆలోచించు. ఇక్కడ బోలెడన్ని ఎమోషన్స్, మన ఫ్రెండ్స్ వాళ్ళు రకరకాలుగా ఉంటారు, అది ఎన్నో ఉంటాయి నీ కళ్ళు ముందు. కానీ నువ్వు పరలోకం కంటే ఎక్కువ విలువ దేనికిచ్చి నీ ప్రవేశాన్ని పోగొట్టుకోకు. విలువైంది నీ ముందుకు వచ్చినప్పుడు నీలో ఉన్న ఆలోచనలు, ఇష్టాలు ఎలా వదిలేసుకుని వెళ్ళిపోతావో, అలాగే విలువైన పరలోకాన్ని నీ ముందు పెట్టుకుంటే ఆ నూతన యెరూషలేము పట్టణం చేరి సదాకాలము ప్రభుతో ఉండాలనే లక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటే, ఇప్పుడు నీ జీవితంలో ఉన్న బలహీనతలు నీకు ఎంత కనపడతాయండి? నీ జీవితంలో బలహీనతలు నీకు ఎంత? నీకు ఈ కొంతమంది ఫోన్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఆలోచించు ఒకసారి. నీకు ఫోన్ అంటే నీకు ఇష్టం ఉంది, చూడాలి, దాంట్లో ఏవో చూస్తున్నాయి, ఆలోచించు. తద్వారా నువ్వు పాతాళానికి వెళ్తే దాన్ని నువ్వు తట్టుకోగలవా? ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నానంటే పాతాళంలో ఉండగలవా? ఇదే క్వశ్చన్ వేసుకో. ఏదైనా సరే మీ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్త. 3 రోజులు కూడా అవదేమో, 15 సంవత్సరాల కుర్రోడు 10th చదువుతున్నాడట. ఆడు గేమ్ అంటే మహా పిచ్చట. మరి ఎందుకు ఇచ్చేస్తారో ఫోన్లు? అలా ఇచ్చేశారు. ఆడు వెళ్తే లోపలికి బయటికి రాడట. మొన్న ఒక రోజు అలాగే లోపలికి వెళ్ళాడట, మధ్యాహ్నం భోజనానికి బయటకు వచ్చాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి ఆడుకున్నాడు. అర్ధరాత్రి కింద నుంచి కేకలు, ఎవరో చచ్చిపోయారని, మేడ నుంచి దూకి. ఈ తల్లి బయటకు వస్తే ఎవరో కుర్రోడు దూకి చచ్చిపోయాడు. కుర్రోడు అని రూమ్లోకి వచ్చి చూస్తే రూమ్లో లేడు. వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయి 14 అంతస్తుల అపార్ట్మెంట్ మీద నుంచి దూకి చచ్చిపోయాడు. మరుసటి రోజు పోలీసులు చూస్తే వాడు స్కెచ్ చేసుకున్నాడు, పెన్సిల్తో పేపర్ మీద బొమ్మలు వేసుకుని, ఇది నా అపార్ట్మెంట్, ఇక్కడ నుంచి ఇది ఉంది,
ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉందని ఎక్కడి నుంచి దూకిపడి ఇక్కడ పడితే అక్కడ అప్పుడే చావగలుగుతాను అని స్కెచ్ చేసి అక్కడికి వెళ్ళి నిలబడి దూకి చచ్చిపోయాడు. అది గేమ్లో ఆడు బుర్ర పాడు చేశారు. రాత్రి పగలు చచ్చిపోయాడు. చూడు, ఒక్క బలహీనత కేవలం వాడిని శరీరానికే దూరం చేయలే, వాడి ఆత్మ ఎక్కడికి పోతుంది. నువ్వు దేనికి లోపడ్డావు, దాన్ని పరలోకాన్ని పాతాళాన్ని పక్కన పెట్టుకో. దీన్ని ఈ పరలోకం కోసం వదిలేసుకోగలేమా ఆలోచించు. దీన్ని వదులుకుంటే తట్టుకోలేకపోతే నరకాన్ని తట్టుకోగలవా? నరకాన్ని నువ్వు తట్టుకోగలనంటే దీన్ని నువ్వు వినియోగించుకో. నరకాన్ని నువ్వు భరించగలనంటే దీన్ని పెట్టుకో. నరకాన్ని నేను భరించలేను, దీని విషయంలో నేను కంట్రోల్ అవుతాను అనుకుంటావా? నువ్వు మారు మనసు పొందు. దేవుడు ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. మీరు నశించక నిత్య జీవం పొందవలనని ఈ లోకానికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. నశించక నిత్య జీవం పొందాలి. దేవుని యొక్క కోరిక ఇది, దేవుని ఆశ అండి ఇది. మనందరం అనవసరమైన వాటికి ఎంతండి మన ప్రాణం, మన జీవితం ఎంతసేపు మనం అనుకుంటాం అంతే. క్షణం అసలు ఏమీ తెలియదు నీకు. జీవితం క్షణంలో పోతుంది. మనం ఏదో ఊహించుకుంటాం, ఏదో అనేసుకుంటాం. నువ్వు ఆలోచించుకో. ఈరోజు దేనికోసం దేన్ని వదులుకుంటున్నావు? దేన్ని వదులుకోలేను నేను, నాకు ఇది అలవాటైందంటే దాన్ని నువ్వు వదులుకోలేనప్పుడు నరకంలో ఉన్న బాధను నువ్వు భరించగలవా? నరకంలో నీకు ఎదురయ్యే శ్రమని నువ్వు తీసుకోగలవా? నువ్వు అన్ని కోట్ల సంవత్సరాలు దాంట్లో ఉండగలవా? ఆలోచించుకో. నిర్ణయం ఎప్పుడు నీదే. ఎందుకంటే బలవంతంగా తీసుకెళ్ళడానికి కాదు, నీ ముందే పెట్టాడు జీవ మార్గము, మరణ మార్గం. నువ్వు క్రీస్తు మార్గములో పరిశుద్ధంగా బ్రతికి నీ బలహీనతలన్నిటి నుంచి నువ్వు విడుదలవ్వగలిగితే, నువ్వు వాటన్నిటిని నువ్వు జయించగలిగితే నిస్సందేహంగా దేవుని నివాసము నీతో కూడా ఉంటుంది. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప విషయం. మనం దేవునితో అంటే మన కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడట. ఇక ఏమీ లేదంట, ఏడుపు, దుఃఖం లేదు, సంతోషంతో మన ప్రభుతో సాగిపోవడం తప్ప మరి ఏమీ లేదు. సంగమా, ఆలోచించుకో. ఇది చాలా మంచి సమయం. పరలోకం పునరుత్థానం అవడానికి, నీతిమంతుల పునరుద్ధానంలో నీవు ఉండడానికి కొరకు ఆయన తన శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చాడు. దాన్ని తీసుకుని మనం సరిగ్గా బ్రతికితే అట అంచె దినమున నేను వాణ్ణి లేపుదును. హల్లెలూయా. లేపుతాడు. లేపినప్పుడు మనందరము పరలోకంలో సంతోషం, 1000 ఏళ్ల పాలనలో అధికారం, తర్వాత యుగాలు నూతన యెరూషలేము పట్టణంలో క్రీస్తుతో ప్రేమలో మన జీవితాన్ని కొనసాగించుకుంటాం. ఇట్టి మహద్భాగ్యాన్ని చేజేతులారా పోగొట్టుకునే అంత అజ్ఞానంతో మనం ఎవ్వరు ఉండొద్దు. మనం తెలియని వాళ్ళం కాదు, ఏది పాపమో ఏది పరిశుద్ధతో అర్థం కాని వాళ్ళం కాదు. మనకి తెలుసు, దేవుడు మనకన్నీ చెప్పాడు. కానీ మనం కొన్నిసార్లు చాదస్తంగా భావిస్తాం. కానీ నువ్వు మర్చిపోకసమా, నీకున్న ప్రతి బలహీనత ఎక్కడో చోట నిన్ను దెబ్బేసి దేవుడికి దూరంగా లాక్కుపోతుంది. ఆ పాపం అనేది చిన్నది కాదు, సరి అయిన టైంకి అడ్డుపెడేస్తే ఇలాగా నీ ఆత్మ చచ్చిపోగానే ఇలా పైకి పోతున్నాను అనుకుంటావు, నువ్వు అడ్డుపెడేస్తుంది. ఆ పాపం తీసిపోద్ది పాతాళానికి. అందులోకి వెళ్ళావా ఇంకంతే. ఆడికి తెలియదు కాబట్టి ఎప్పుడో రిలీజ్ అవుద్ది అనుకుంటాడు. అన్నిడికి తెలియదు కదా, ఆడు పాతాళంలో ఇంకా యమధర్మరాజు వస్తాడు, ఇంకా చిత్రగుప్తుడు వస్తాడు, పుస్తకాలు తెస్తాడని చూస్తుంటాడు, అందులో కూర్చున్నాడు. కానీ నీకు నాకు తెలుసు, చీకట్లోకి వచ్చానంటే అక్కడ రాకడ వాళ్ళు 1000 ఏళ్ల పాలన వాళ్ళు బయటకు వచ్చానంటే నరకానికి పోతాను, అయిపోయింది సీన్ తెలుసు మనకే. ఇంకా ఏడుపు ఉంటుంది, ఇంకా ఏడుపు ఉంటుంది. ఆలోచించు, మంచి నిర్ణయాలు తీసుకోండి, నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నించండి, ప్రతి వాక్యాన్ని పాటించడానికి ప్రయత్నించండి, మీ బలహీనతలను ఖచ్చితంగా జయించండి. నిత్య జీవాన్ని పొందుకోవడం దేవుడు మనకిచ్చిన హక్కు. దేవుని స్తోత్రం.
ఆ హక్కును కోల్పోవద్దు. దాన్ని పట్టుకుందాం, సంపాదించుకుందాం. మోకరించండి.